హలో ఎవ్రీవన్, ఏంటి ఏదో చూపిస్తుంది అనుకుంటున్నారా? ఇది మిల్క్ బాయిలర్ అండి. ప్రీమియర్ కంపెనీ వాళ్ళది మిల్క్ బాయిలర్. చూసారా? మీకు దీనికి దీని రివ్యూ చూపిస్తాను మీకు. చూసారా? ఇలా వస్తుంది. దీనికి సైడ్ మనకు ఒకటే విజిల్ ఇస్తాడు. ఈ విజిల్ ఏమంటే ఇట్లా ఇలా విజిల్ వస్తుంది. మనం మిల్క్ ఎలా బాయిల్ చేయాలంటే ఈ విజిల్ తీసేసి ఈ విజిల్లో 2-3 కప్స్ ఆఫ్ వాటర్ ఉంటాయి కదా. ఈ విజిల్ తీసిన ప్లేస్ ఇక్కడ ఏదైతే ప్లేస్ ఉందో 2-3 కప్స్ ఆఫ్ వాటర్ పోయాలి. ఫస్ట్ 2-3 కప్స్ ఆఫ్ వాటర్ పోసాక మనం మిల్క్ బాయిల్ చేసుకోవాలి. ఇది వీడియోలో నేను పోస్తున్నాను కదా, అట్లా సేమ్ ఇదే ప్రాసెస్లో నిదానంగా చిన్నది గ్లాస్ తీసుకుంటే మనకేమంటే ఈజీగా పోయటానికి వస్తుంది. సేమ్ మళ్ళీ అదే విధంగా చూడండి. నేను ఇప్పుడు ఈ చిన్న కప్తో 3 గ్లాసెస్ పోసాను, బట్ ఇంకా పోయాలి. చూడండి, సేమ్ ఇలాగే ఇక్కడ ఈ హోల్ ఉంటుంది కదా, ఈ హోల్ వాటర్ పోయటం అయింది కదా. మళ్ళీ విజిల్ రీప్లేస్ చేస్తున్నాను. ఇప్పుడు వాటర్ వేసేయటం అయిపోయింది కదా. దీన్ని మనం ఇప్పుడు ఈ మిల్క్ బాయిలర్ని స్టవ్ మీద పెట్టుకొని నేను పాల ప్యాకెట్స్ కట్ చేసి పాలు పోస్తున్నాను. ఇది 1/2 లీటర్ ప్యాకెట్ అండి. నేను 1 లీటర్ పాల వరకు వేస్తున్నాను దీంట్లో. ఇది కెపాసిటీ వచ్చి 1.5 లీటర్. ఇది నేను ఇప్పుడైతే మీకు చూపించడానికి 1 లీటర్ వేస్తున్నాను. చూడండి, చూసారు కదా. ఇప్పుడు నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసేయాలి. స్టవ్ ఆన్ చేశాను, పెట్టేసి ఇది పెట్టుకోవాలి. ఇప్పుడు నాకు ఈ మిల్క్ బాయిలర్ తీసుకోవాలని ఐడియా ఎలా వచ్చిందంటే, ఇప్పుడు జనరల్గా మనము స్టవ్ మీద పాలు పెడతాము, ఏదో ఒక పని ఉంటుంది. మళ్ళీ కిచెన్లోకి వెళ్తాము, బెడ్రూమ్లోకి వెళ్తాము, హాల్లోకి వెళ్తాము, లేదంటే పిల్లలు పిలుస్తారు, ఏదో ఒకటి ఇంట్లో వర్క్ ఉంటుంది కదా లేడీస్కి. కామన్గా అటు ఇటు వెళ్తాము. జస్ట్ 1 మినిట్ మనం మర్చిపోయినా కూడా పాలు పొంగిపోతాయి, స్టవ్ అంతా పాడుతుంది, పాలు వేస్ట్ అవుతాయి. అందుకని చెప్పి నేను చాలా రోజుల నుంచి సెర్చ్ చేసి తీసుకుందామా వద్దా అనుకుంటూ కూడా నాకు తెలిసిన వాళ్ళు కూడా ఒకళ్ళు రికమెండ్ చేశారు. సరే వాడదామని చెప్పి నేను తీసుకున్నాను. ఇది మీకు నచ్చితే మీరు తీసుకోంటారు కదా. జస్ట్ చెప్దాము, ఎవరికైనా లేడీస్కి ఇది ఉపయోగపడుతుంది, యూజ్ అవుతుంది కదా అనే ఇన్ఫర్మేషన్తో నేను మీకు ఈ వీడియో పెడుతున్నాను ఈరోజు. ఇది యాక్చువల్గా ప్రీమియర్ కంపెనీదండి. ఇది ప్రీమియర్ కంపెనీ వాళ్ళది. ఇది అయితే ఆల్మోస్ట్ నేను వాడుతున్నాను. ఇది నాది సెకండ్ పీస్ అనమాట. ఫస్ట్ పీస్ వాడి 2 ఇయర్స్ వాడి తీసేసాను. ఇది నేను మళ్ళీ తీసుకున్నాను, సెకండ్ పీస్ అనమాట. ఇదైతే చాలా యూస్ఫుల్గా ఉంటుంది కిచెన్లో. మనకి లేడీస్కి అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. చూసారా, స్టార్ట్ అయింది మిల్క్ బాయిల్ అవ్వటం. విజిల్ నుంచి మనకి డ్రాప్ వస్తుంది.
కంగారు పడకండి. విజిల్ వాటర్ వస్తున్నాయి కదా, డ్రాప్ బై డ్రాప్ ఇలా స్టవ్ పాడవుతుంది, మళ్ళీ అంతా క్లీన్ చేసుకోవాలని అదేం కాదండి. జస్ట్ ఒక 4-5 డ్రాప్స్ వాటర్ వస్తాయి అంతే, తర్వాత మళ్ళీ రాదు, ఆగిపోతుంది. చూడండి నేను చెప్పిన విధంగా రాదు, వాటర్ రాదు, మళ్ళీ ఆగిపోతుంది. చూసారా, నేను మీకు వీడియో తీస్తున్నాను, రివ్యూ చెప్తున్నాను, కానీ పాలు స్టవ్ మీద పెట్టాను కదా, నాకు వేరే పనులు ఉంటే కూడా నేను ఈలోపు చేసుకొని వస్తున్నాను మళ్ళీ. అంటే మనకి ఈ పాలు అనేవి ఈ మిల్క్ బాయిలర్లో ఉండటం వల్ల స్టవ్ మీద ఆన్ చేసి ఉన్నా కూడా మనకి ఎటువంటి టెన్షన్ ఉండదు, పాలు పొంగిపోతాయేమో, స్టవ్ పాడవుతుందేమో అనే టెన్షన్ ఉండకుండా ఇది విజిల్ వస్తుంది. మనకి విజిల్ వస్తుంది కాబట్టి మనం వచ్చి, అది ఎప్పుడు వస్తుంది విజిల్ అనేది, పాలు ఎప్పుడైతే పొంగటానికి రెడీ అవుతుందో, పాలు పొంగిపోతాయో అలాంటప్పుడు మనకి విజిల్ వస్తుంది. విజిల్ వస్తుంది, ఆటోమేటిక్గా పాలు పొంగకుండా ఆగిపోతుంది. మనం వచ్చి నిదానంగా వచ్చి మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. చూపిస్తాను మీకు. చూసారండి ఎలా విజిల్ వస్తుందో మనకి. ఇప్పుడు ఇలా విజిల్ వచ్చినప్పుడు మనకి పాలు పొంగడానికి రెడీగా ఉన్నాయని అర్థం. చూడండి, ఇది ఆఫ్ చేయకుండా ఉంటే నేను రివ్యూ చెప్పడం అనేది కుదరదండి. ఎందుకంటే మనము ఎక్కడ ఉన్నా కూడా ఈ స్టవ్ ఆఫ్ చేసే వరకు కూడా విజిల్ వస్తూనే ఉంటుంది, పాలు పొంగిపోవు. మనం వచ్చి స్టవ్ ఆఫ్ చేసే వరకు విజిల్ మనకి రిమైండర్ ఇస్తూనే ఉంటుంది. అందుకే ఆఫ్ చేసి మాట్లాడుతున్నాను. చూసారు కదా, ఇది వేస్ట్ ఖర్చు ఎందుకు కొనటము అది ఇట్లా ఏం అనుకోకండి. ఇది కిచెన్లో ఉంటే లేడీస్కి చాలా యూస్ఫుల్ అవుతుంది. సో అందుకే రికమెండ్ చేస్తున్నాను. ఇదేం పెయిడ్ ప్రమోషన్ కాదండి, నేను ఈ మధ్య స్టార్ట్ చేశాను. అందుకే నాకు ఇంట్లో యూస్ఫుల్ అవుతుంది కదా అని చెప్పి, లేడీస్కి ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అని మాత్రమే రివ్యూ ఇస్తున్నాను. ఓకేనా, నచ్చితే లైక్ చేయండి. బాయ్.